Each topic you are learning is utilized in the real world. That is second. Third one is upskill, adapt anta, ADEPT. You should learn. How many of you comfortable with computers? How many of you are using computers? Excel, Access, Tally, SAP, right? Lot of marketing tools, lot of finance tools, lot of HR tools. How many people know there are so many HR tools out there? Anybody know HR tool called Salesforce? What is the number one HR company in Hyderabad? What is the number one HR company in Hyderabad? So ivanni meeru, you have to do some research, friends. Ivanni meeku evvaru feed cheyaru. Ivantara meer nerchukovali. Final ga you need to have the winning attitude. Ivala Shabir bhai, ఇవాళ మన అందరం ఆలోచించేది ఏంటంటే ఏదో ఎవరో వస్తారు నాకు జాబ్ ఇప్పించేస్తారని కాదు. ఇవాళ ఇండస్ట్రీ మీరు చూస్తే దేర్ సో మెనీ 5 to 10 year పీపుల్ లుకింగ్ ఫర్ ఎ జాబ్. వాళ్ళకి జాబులు లేవు, మీరు కూడా ఆ పూల్లోకి యాడ్ అవుతారు. కానీ మీరు ఇలాంటి మంచి యాటిట్యూడ్తో, లేదు నా కెరియర్ నా చేతిలో ఉంది, నా స్కిల్ డెవలప్మెంట్ నా చేతిలో ఉంది, నేను ఇనిషియేటివ్ తీసుకుని నేను ఇవన్నీ హోలిస్టిక్గా నేర్చుకుంటున్నాను అంటే మీకు జాబ్ ఎందుకు ఇవ్వడం నేను చెప్తాను. సో ఫైనల్గా వై షుడ్ ఐ హైర్ యూ అంటే మీరు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎవరో మంచిగా డ్రాయింగ్ వేస్తా అన్నారు, ఎవరు ఆర్ మంచిగా ప్రాబ్లమ్స్, లెట్స్ సే యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ క్యాలిగ్రఫీ, రైట్? క్యాలిగ్రఫీ రైట్ చేయడం, రైట్? మీరు ఎలా ఉంటుందండి మీ రిజ్యూమ్లో, ఐఎమ్ ఎ వెరీ గుడ్ క్యాలిగ్రఫీ, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే డోంట్ సే ఎనీథింగ్, టాక్ అబౌట్ యువర్ స్ట్రెంగ్త్. I'm a very good calligrapher. I have written calligraphy for so many different novels, right? I am passionate about calligraphy. At the same time, parallelly, I was doing my work and doing an internship in a company, and I also know about this technology. And ganaka meer cheppagalugite, everybody will remember Uday, including me, because he converted his story based on his strength. Nuvu now Sindhura. If someone asks you, tell me about yourself, hey, I am a national champion or a state champion of boxing. Because of my parents' need, I am also pursuing my MBA. Okay, I also did an internship for the last 1 year in this company. And then I also am very good in this technology. I learned Tally or something. And I think these collective skills will add value to your company. And చెప్పాను అనుకో సింధూరా, అర్థమైంది నేను చెప్పేది అందరికీ. అక్షయ, వెర్ ఇస్ అక్షయ? నువ్వు కూడా అక్షయ, నువ్వు తులసి, నువ్వు శాలేజ, నువ్వు సార్వ్య, వాణి, మీ అందరూ నాకేంటంటే బయోమె టెలింగ్ యాస్ ఎ బిగ్ బ్రదర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. చాలా మందికి చాలా ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి, మంచి క్వాలిఫైడ్ ఉద్యోగాలు, మంచి యాటిట్యూడ్ ఉన్న పిల్లలు దొరకట్లేదు. మీ అందరిని చూస్తుంటే నాకు ఒక మంచి పవర్ఫుల్ పీపుల్ ఫ్యూచర్ కనబడుతుంది ఇండియాలో. మీ అందరూ చాలా తెలివైన వాళ్ళు, రైట్? మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే మీరు కొంచెం అప్రోచ్ మార్చుకోండి. ఎవరో వచ్చి జాబ్ ఇస్తారు, ఫైనల్ రావగానే మార్క్స్ అవి చూడంగానే సెంటర్లో పెట్టగానే 100 మంది ఈగలు వచ్చినట్టు నాకు వచ్చేసి జాబ్ ఇస్తారనే రోజులు పోయినాయి. యూ హ్యావ్ టు షో యువర్ డిఫరెన్షియేటర్, యువర్ యునిక్ ప్రొపోజిషన్. Calligraphy is unique proposition. You take some projects, show it to them. These are the projects I did calligraphy. Right? Boxing, you show some medals of boxing. You show your uniqueness first and then build a story around it. Build a story and say, okay, దాంతో స్టార్ట్ చేసి I am a hard worker sir, I learn fast అంటే పక్కనోడు అదే చెప్తాడు. కాపీ పేస్ట్ కదా మనందరం. నేను స్కిల్ అంటే పక్కనోడు స్కిల్ అంటాడు. నేను మారుతి కార్ కొంటే పక్కన నైబర్ మారుతి కార్ కన్నా ఆల్టో కొంటాడు. ఇవాళ అలా ఉంది, సొసైటీ ఈస్ లైక్ దట్, కాపీ పేస్ట్, రైట్? సో మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు షోకేస్ అవర్ యూనిక్నెస్. అండ్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్, మీకు ఇంకో 1 year టైం ఉంది, యూనిక్నెస్ని డెవలప్ చేసుకోండి. మీ అందరూ యూ డెవలప్ యువర్ యూనిక్నెస్. నెక్స్ట్ టైం 1 year తర్వాత ఇఫ్ ఐ am here again, I am going to ask you some questions. What is your uniqueness? What is your unique selling proposition? Vani, what is your unique selling proposition? అంటే Vani should jump from the chair and stand up and loudly say, sir, I am a very good సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ సార్. నేను మీ ఎన్జిఓలకు పనిచేశాను, ఈ ఎన్జిఓల్లో నేను హెల్ప్ చేశాను పిల్లలందరికీ, వీకెండ్స్ వెళ్ళి నేను పిల్లలకి చదువులు చెప్తాను, మై స్ట్రెంగ్త్ ఈస్ గివింగ్ బ్యాక్ అని చెప్పి, బై ది వే ఐ ఆల్సో డూయింగ్ MBA parallelly and that is helping me to get a living అని ఒక స్టోరీ. అమెరికాలో వెస్టర్న్ దేశాల్లో
ఇలా చెప్తారు, ఇలాగే స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రకారం మీరు MIT అని విన్నారా? MIT నెంబర్ 1 స్కూల్ ఇన్ అక్రాస్ ద గ్లోబ్ ఇస్ కాల్డ్ MIT, మాసచ్యూసెట్స్ ఆఫ్ టెక్నాలజీ. బిల్ గేట్స్ చదివాడు అక్కడ, పెద్ద పెద్ద వాళ్ళు చదివింది అక్కడ. మీకు అడ్మిషన్ రావాలంటే జస్ట్ మార్క్స్తో రాదు, మీ స్టోరీని బట్టి వస్తుంది, మీ స్టోరీలో ఉన్న అథెంటిసిటీని బట్టి వస్తుంది. రైట్? మీ స్టోరీ బిల్డ్ చేసుకోండి, ఒక సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ స్టోరీ బిల్డ్ చేసుకోండి. మొన్న ఒక సినిమా చూశాను నేను, రైట్? విమానం అనే ఒక మూవీ చూసానా? విమానం, రైట్? అలాగే జాన్వీ కపూర్కి ఒక మూవీ ఒకటి వచ్చింది రీసెంట్గా, మిస్టర్ అండ్ మిసెస్ మాహి. మనకి అన్ని భలే బ్రహ్మాండంగా, ఇవన్నీ బ్రహ్మాండంగా గుర్తుంటాయి సినిమా పేర్లు, రైట్? అలాగే మహేంద్ర సింగ్ ధోని మీద సినిమా వచ్చింది, సచిన్ మీద సినిమా వచ్చింది. మీ మీద కూడా సినిమా రావాలి అంటే, నిజంగా మీ మీద కూడా సినిమా రావాలి అంటే మీరు ఇలా మారాలి. లేదు సార్ మేము మామూలుగా 1 2 3 4 5 కావడం, 1 వైఫ్ 1 హస్బెండ్ చాలు మాకు, 2 పిల్లలు, ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్, ఒక 4 వీలర్ కారు, ఒక 5 ఫిగర్ శాలరీ ఉంది అంటే, అలా ఉంటే అది నేను వాళ్ళ గురించి మాట్లాడాల. ఇన్ దిస్ క్లాస్ రూమ్ ఐఎమ్ థింకింగ్ దేర్ ఆర్ బిగ్గర్ పీపుల్ హియర్, రైట్? దేర్ ఆర్ సంబడి హూ కెన్ రియల్లీ మేక్ దిస్ కంట్రీ బెటర్. ఇవాళ మనం ఇండియాలో బిల్ గేట్స్ ఎందుకు పుట్టలేదు? ఇండియా ఇస్ ద బ్రెయిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, బట్ వై ఇండియా హెస్ నాట్ ప్రొడ్యూస్డ్ బిల్ గేట్స్? Why India hired Satya Nadella, who is working for Bill Gates? ఎందుకంటే మనలో ధైర్యం రావట్లే. ఫస్ట్ ధైర్యం, స్పీక్ అప్, స్పీక్ యువర్ థాట్స్, గెట్ యువర్ థాట్స్ అవుట్. You don't just limit yourself for the education, for the marks. Think something big, have a bigger goal, bigger purpose, friends. So with that, నేను అందరినీ ఇవాళ మీ అందరూ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కాబట్టి ఒక రిక్వెస్ట్. I run an NGO called S Mentor. ఓకే, నా ఇలాంటి టాక్స్ చాలా ఉన్నాయి. ఒక్కసారి మీరు ఫేస్బుక్కి వెళ్ళి, మై ఓన్లీ రిక్వెస్ట్, ఆర్ యూట్యూబ్కి వెళ్ళి, ఆర్ వాట్సాప్కి ఎక్కడికి వెళ్ళి, జస్ట్ లుక్ మీ అప్, విజయ్ ఎస్ మెంటోర్, YESMENTOR. మీ అందరూ ఫేస్బుక్ మీరు ఒక్కసారి అది చేయండి ఇవాళ, సో దట్ యూ కెన్ ఆల్ స్టే కనెక్టెడ్ విత్ మీ అండ్ మై టాక్స్. విజయ్ ఎస్ మెంటోర్, VIJAY YESMENTOR. యూట్యూబ్ అయినా చేయొచ్చు, గూగుల్ అయినా చేయొచ్చు. VIJAY YESMENTOR, ఎస్ మెంటోర్. నా టీవీలో నేను కొన్ని 100 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. YESMENTOR. ఓకే, అండ్ యూ విల్ సీ మీ ఇన్ మై ఛానల్స్, మై టాక్స్. సో యా, దట్స్ మీ. థ్యాంక్ యూ. జస్ట్ అందరికి చూపించు బాబు ఒకసారి ఇది. సో మై లాగో చెయ్యిల పైకి ఉంటుంది అందరికీ. మీ అందరికీ ఒక అభయహస్తం లాగా మేము ఉన్నాము, ఒక పెద్దన్న ఉన్నాడు ఇక్కడ మీ అందరికీ అడ్వైజ్ ఇవ్వడానికి అని చెప్పి ఎస్ మెంటోర్లో మేము యూట్యూబ్ వీడియోస్ పెడుతూ ఉంటాము. మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్లీ, దేశానికి ఒక రోజు, నా ప్రిన్సిపల్, ఎవ్రీ శనివారం కానీ ఏదో ఒక రోజు నేను దేశానికి ఇస్తూ ఉంటాను. సో మీ అందరూ MBAలో ఈ MBA 5 చేస్తారా? ఎంతమంది చేస్తున్నారు? MBA to the power of 5 చెప్పాను కదా. ఫస్ట్ ఏ ఇస్ వాట్? సెల్ఫ్ అవేర్నెస్. మీరు ఎలా నేర్చుకుంటారు అంటే, ఒక స్ట్రెంత్ అవేర్నెస్. దేర్ సో మెనీ టూల్స్ అవుట్ దేర్. హౌ డు ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అవేర్నెస్ అని ఒక చిన్న క్వశ్చన్ గూగుల్ తల్లిని అడిగితే, నా ఇంటర్వ్యూస్ కూడా చాలా ఉన్నాయి, దీంట్లో సెల్ఫ్ అవేర్నెస్ డెవలప్ చేసుకోండి. వాట్ కమ్స్ టు యూ న్యాచురల్లీ. PV సింధుకి 2:45 AM బెడ్ నుంచి జంప్ చేసి ప్రాక్టీస్కి వెళ్తుంది తెలుసా? PV సింధు రోజు 2:45 AM షీ జంప్స్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ షీ గోస్ టు ప్రాక్టీస్ బ్యాడ్మింటన్ అట్ పుల్లెల గోపీచంద్. మన PV సింధు, మన తెలుగు అమ్మాయి, మన హైటెక్ సిటీ అమ్మాయి, రైట్? అంత ఇష్టం ఆ అమ్మాయికి. అలాగే మీకు కూడా న్యాచురల్గా ఇష్టమైంది సెల్ఫ్ అవేర్నెస్. సెకండ్ ఈజ్ ఇండస్ట్రీ అవేర్నెస్. ఏదో బావిలో కప్పలాగా టాపిక్ ఒకటి నేర్చుకోవద్దు. జస్ట్ డోంట్ లెర్న్ సంథింగ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ మార్క్స్. సీ హౌ దట్, ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఏంటది, రేషియోస్ ఏంటది, రేషనల్, రైట్? ఏదో ఒక టాపిక్, ఫైనాన్స్, లైక్ జనరల్ లెడ్జర్, ఆ టాపిక్ రియల్ వరల్డ్ లో ఎలా వాడుతున్నారు. మీ నాన్నగారు బ్యాంక్ ఎంప్లాయీ లేకపోతే ఒక షాప్ లో పనిచేస్తారు, నాన్న మీరు ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేస్తారు, అసలు జనరల్ లెడ్జర్ ఎలా మేనేజ్ అవుతుంది, డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఎలా వస్తుంది. మీరు అలాంటి రియల్ క్వశ్చన్స్ అడిగితే మిమ్మల్ని మీకు ఎదురు ఉండదు ఫ్రెండ్స్, మీకు అసలు ఎదురు ఉండదు. మీరు కనుక మీరు చదివిన సబ్జెక్ట్కి, ఇవాళ అమెరికాలో నేను 10 దేశాలు తిరిగాను. ఇఫ్ యూ లుక్ ఎట్ మై ప్రొఫైల్, ఐ సా 10 డిఫరెంట్ కంట్రీస్. లండన్ దేకా, ప్యారిస్ దేకా జపాన్, మైకల్ దేకా, ఎల్విస్ దేకా, సాంగ్లో పర్ఫెక్ట్ మొత్తం నేను చూశాను. 10 డిఫరెంట్ కంట్రీస్ చూశాను. మన దేశంలో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే చదువులాగానే చూస్తున్నాము, కానీ చదువుని ప్రాక్టికల్ పాయింట్లో చూడలేదు. చదువు రియల్ వరల్డ్లో ఎలా వాడతాము, హౌ డు యూ అప్లై వాట్ యు లెర్న్ ఇన్ ద రియల్ వరల్డ్. If I ask you a question, right?
ఇఫ్ ఐ ఆస్క్ యూ సింపుల్ క్వశ్చన్, పైథాగరస్ థియరీ మనందరికీ తెలుసుగా, చిన్నప్పుడు బట్టి కొట్టి చదివాం. హౌ డు పైథాగరస్ థియరీ ఈజ్ యూజ్డ్ ఇన్ ద రియల్ వరల్డ్? హౌ డస్ పైథాగరస్ థియరీ యూజ్డ్ ఇన్ ద రియల్ వరల్డ్? అసలు ఎప్పుడైనా వాడతారా పైథాగరస్ థియరీ పెద్ద తర్వాత? పైథాగరస్ థియరీ ఎవరైనా చెప్తారా నాకు రియల్ వరల్డ్ ఎలా వాడతారో? వాట్ ఈస్ పైథాగరస్ థియరీ? వాట్ ఈస్ a square a plus b హోల్ స్క్వేర్? అది రియల్ వరల్డ్ ఎలా వాడతాం? అమెరికాలో క్వశ్చన్ పిల్లలు ఏమడుగుతారంటే, సార్ ఇది ఎందుకు నేర్చుకుంటున్నాను నేను, ఎందుకు, ఏమిటి, ఎలా, ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుతారు అమెరికాలో పిల్లలు. వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారంటే, వాళ్ళ కనుక అది అర్థం కాకపోతే నేర్చుకోరు. ఎందుకు, ఏమిటి, ఎలా, ప్రతి టాపిక్ మీరు అడగండి. ఆ సినిమా డైలాగ్, మన ఫేమస్ కామెడియన్ ఉన్నాడు, ఆయన పేరేంటి, ఎందుకు, ఏమిటి, ఎలా, బ్రహ్మానందం కాదయా, మా జనరేషన్ కామెడియన్ ఒకడు ఉండేవాళ్ళే. వాడు ప్రధానికి ఆ సినిమా కూడా ఉంటుంది. ఎందుకు సార్ సినిమా పేరు గుర్తుందా? ఆ కామెడియన్ పేరు గుర్తుందా లేదా? బాబు మోహన్. మీరు కొట్టండి, ప్రతిదానికి నానా ఎందుకు, ఏమిటి, ఎలా అంటాడు ప్రతిదానికి. మీరు అదే అప్లై చేయండి. మీరు అడిగిన ప్రతి మీ టీచర్ దగ్గర, టీచర్ ఇది ఎందుకు చదువుతున్నాను. అమెరికాలో చిన్న బుడ్డోడు కూడా మీరు వెళ్ళి ఏదైనా చెప్తే వై యామ్ ఐ లెర్నింగ్ దిస్ అంటాడు. మనం ఏంటి, నాన్న చెప్తున్నారు, అమ్మ చెప్తున్నారని మనం బ్లైండ్గా నేర్చుకున్నాం. అందుకే ఆ దేశం అంత ఫాస్ట్గా ఉంది. ఇక్కడ మనకి ఇంత యువశక్తి ఉన్నా కూడా, ఇంత పవర్ యువశక్తి ఉన్నా కూడా మనం అందరం ఫాలోవర్స్ అవుతున్నాం, లీడర్స్ కాలేకపోతున్నాం. అంటే మనము ధైర్యంగా క్వశ్చన్ చేయలేకపోతున్నాం. అలా అని మీరు ఎంత ఇన్స్టిట్యూషన్ క్వశ్చన్ చేయొద్దు. ప్రతి సబ్జెక్ట్లో ఉన్న టాపిక్ని మీరు క్వశ్చన్ చేయండి. ఎందుకు నేర్చుకుంటున్నాను సార్ ఫైనాన్స్లో ఈ పర్టికులర్ టాపిక్ని ఎందుకు నేర్చుకుంటున్నాను సార్, రియల్ వరల్డ్ ఎలా వాడుతుంది అనే ఇండస్ట్రీ అవేర్నెస్ నేర్చుకోండి. దాంతోపాటుగా మీకు డెఫినెట్గా ఫ్రెండ్స్ ఉన్నారు. ఎంతమందికి ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్ అవుదాం అనుకుంటున్నారు? చార్టెడ్ అకౌంటెంట్ ఎనీబడి? ఆర్ ఫైనాన్స్లోకి వెళ్దాం అనుకుంటున్నారు? మీరు వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే, మీ అక్క మీ మామ ఎవరితో, అక్క నేను నీతో పాటు కూర్చుంటాను 2 రోజులు. షాడోయింగ్ అంటారు అమెరికాలో దాన్ని, జాబ్ షాడోయింగ్ ఆర్ ఇంటర్న్షిప్, రైట్? యూ గో ట్యాగ్ అలాంగ్ విత్ దెమ్, సిట్ విత్ దెమ్. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓ ఇదా జాబ్, ఇది నాకు నిజంగా కావాలా, ఇది వద్దులే ఇంకోటి చేస్తాను నేను, ఇంకో ఐడియా వస్తుంది, ఇది దీనికన్నా పెద్దది పట్టుకుంటాను, రైట్? సో థర్డ్ వన్ ఈజ్ డిజిటలైజేషన్. టెక్నాలజీ అయితే మస్ట్ ఫ్రెండ్స్. మీరు ఎక్కడో 10,000 ఖర్చు పెట్టి ఒక ల్యాప్టాప్ డెస్క్టాప్ కొనుక్కోండి ఇంట్లో, రైట్? మనం సినిమాలకు వెళ్తాం కదా, ఎన్ని సినిమాలకు వెళ్తాం? ఫస్ట్ రోజు హౌ మెనీ పీపుల్స్ ఆర్ ఫస్ట్ రో? మన కల్కి మూవీ ఫస్ట్ వీక్లో చూసిన వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఎంత ఖర్చు పెట్టాం? 1000 రూపాయలు. 1000 రూపాయలు ఖర్చు పెట్టామా సినిమాకి? అందులో మనం అక్కడికి వెళ్ళాలి, మంచి 7 స్టార్ మూవీ స్టార్ పివిఆర్ ప్రసాద్ ఏంటది ఏదో ఉంది, ప్రసాద్ ఐమాక్స్, అక్కడికి వెళ్ళి చూడాలి. మొత్తం సంధ్య, అలాగే సంధ్యాలో ఎక్కడో చూస్తారు. చూసిన తర్వాత దానికి 1000 రూపాయలు ఖర్చు పెడతారు. కానీ అలాంటి 1000 రూపాయలు 10,000 ఖర్చు పెట్టి ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోండి ఫ్రెండ్స్. మంచి ల్యాప్టాప్ తీసుకుని మంచి సాఫ్ట్వేర్, ఫైనాన్స్ సాఫ్ట్వేర్ కానీ, మార్కెటింగ్ సాఫ్ట్వేర్ కానీ, హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కానీ డౌన్లోడ్ చేసుకుని మీ రిజ్యూమీలో అది యాడ్ అయ్యేట్టు చూసుకోండి ఇయర్ లోపల. దానికి సో మెనీ సర్టిఫికేట్స్. యూట్యూబ్కి వెళ్ళి హౌ డు ఐ గెట్ ఎ ఫైనాన్స్, డోంట్ బి ఎ ఫైనాన్స్ పర్సన్, ఫైనాన్స్ టెక్నాలజికల్ పర్సన్, మార్కెటింగ్ టెక్నాలజికల్ పర్సన్. You learn the technology around that. That is my third year, ADEPT అంటారు, ADEPT. ఫైనల్ ఇయర్ is attitude. ఒక లయన్ లాంటి యాటిట్యూడ్ ఉండాలి. ఈ వయసులో మీరు ఎలా ఉండాలంటే ఒక రోరింగ్ లయన్స్ లాగా ఉండాలి, రైట్? నేను ఒక క్వశ్చన్ అడిగితే మీరు 100 మంది జంప్ చేస్తూ ఆన్సర్ చెప్పే వయసు మీకు. మీరు 40 దాటిన జంప్ చేయమని నేను అడగను, ఎవరు అడగరు కూడా. ఈ వయసులోనే మీరు ఇంత భయపడుతూ ఉంటే ఎట్లా? సో అందుకని ఆ యాటిట్యూడ్, డెవలప్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఫైర్. బాగ్ మిల్కా బాగ్ సినిమాలో ఒక గోల్ని పెట్టుకుని దాన్ని సాధించేంత వరకు వాడు ఎలా ముందరికి వెళ్తాడు. మనం ఎన్నో సినిమాలు చూస్తాం, మనం ఆ ఎమోషన్తో బయటకు వస్తాం. రీసెంట్గా కల్కి చూసాము, లేకపోతే మొన్న ఏదో ఇంకో సినిమా చూసాము. ఆ సినిమా నుంచి బయటకు వచ్చి మనం కూడా ఏదో చెయ్యాలి లైఫ్లో. ఆ యాటిట్యూడ్ మీ మీద పెట్టుకోండి. ఫస్ట్ షో సినిమా చూడాల్సిందే అనుకునే యాటిట్యూడ్, నేను ఎట్లాగైనా ఛాంపియన్గా ఈ జీవితంలో బయటకు ఉండాలి అనే యాటిట్యూడ్ మీ మీద పెట్టుకోండి. ఎంత కష్టమైనా సరే ముందరికెళ్ళే యాటిట్యూడ్ మీరు నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ పెట్టుకోండి ఫ్రెండ్స్. దట్ ఈస్ మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. Why am I doing these sessions for free? Why do I like to interact with all of you? My goal is, I believe strongly in the youth of India. Meeru, Shabir, Vinay, right? Naveen, Praveen, Nakul, Akshaya, Vani, right? Sailaja, Sindura. Me andar meeda, I believe in all of you. You are the future of our country, guys. Right? Meeru mana desaniki, నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటే రేపు మీరు 10 మందికి ఇదే మీరు నాకన్నా సక్సెస్ అయ్యి, ఐ విష్ యూ ఆల్ మోర్ సక్సెస్ దాన్ మీ.
నాకన్నా సక్సెస్ అయ్యి ఇంకో 1000 మందికి మీరు ఇంపాక్ట్ చేయగలిగితే మన దేశాన్ని ఎవరు వెనక్కి తీసుకోలేరు ఫ్రెండ్స్. సో విత్ దట్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ టేక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్? 1-2 క్వశ్చన్స్. నేను ఒక బుక్ రాశాను, నా బుక్ గురించి కూడా మీరు గూగుల్ చేయండి. స్కిల్ అప్ ఇండియా, ఒక బుక్ స్కిల్ అప్ ఇండియా. దీంట్లో ఆ టాపిక్స్ అన్ని మీ స్కూల్కి ఇద్దాం అనుకోండి, మీ కాలేజ్కి లైబ్రరీలో ఉన్నాయి. నా బుక్స్ మీ కాలేజ్ లైబ్రరీలో ఉన్నాయి. స్కిల్ అప్ ఇండియా, మీరు ఆ బుక్ చూడండి. మీ అసలు నా దాని మీద ఎన్నో ఇంటర్వ్యూస్ చెప్పాను, ఇలాంటి విషయాలు సెల్ఫ్ అవేర్నెస్ ఎలా పెంచుకోవాలో కూడా మాట్లాడాను. ప్లీజ్ డోంట్ టేక్ దిస్ లైట్లీ ఫ్రెండ్స్. ఓకే,